ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ పాపని అక్కడి నుంచి దూరంగా జరపండి. ఆ పాప అక్కడ ఆడుకోవడం అంత మంచిది కాదు. స్వామీజీ ఏంటి ఆడుకుంటున్న పాపను పక్కకెళ్ళమంటాడు? అదే అర్థం కావట్లేదు. ఏంటో హా? అయ్యో, అయ్యో పాప. పాప హా? హా? అయ్యయ్యో. అయ్యో ఏం కాలేదుగా? అయ్యో, పాప. పాపకేం కాలేదు కదా? బాలగారు, బాలగారు, చాలా థ్యాంక్స్ బాబు, నువ్వు మాకు చాలా సహాయం చేసావు. బాలగారు, మీకేం కాలేదు కదా? నాకేం కాలేదు సుందరి. చెట్టు పైనుంచి కొమ్మ పాప పైన పడుతుంటే నేనే పక్కకు లాగాను. బాలగారు రండి. స్వామి, మమ్మల్ని క్షమించండి స్వామి. మీరు దివ్యశక్తితో మా పాపను పక్కకి తీసుకెళ్ళండి అని అన్నా కూడా నేను గ్రహించలేకపోయాను. నిజంగా మీ వల్లే మా పాప ప్రాణాలతో ఉంది. నాయనా, ఇందులో నేను చేసింది ఏమీ లేదు. రాబోయే విపత్తుని గమనించగలిగాను, కానీ ఆ విపత్తు నుంచి కాపాడగలిగింది ఆ బాబు. కాపాడబడింది ఈ పాప. దీనంతటినీ నడిపించేది సృష్టికర్త, లయకారుడు, ఆ పరమశివుడు. బాలగారు పదండి. స్వామి, ఈయన నా భర్త. సుందరి, నువ్వు ఏడకు, నేనే నిన్ను పెళ్లి చేసుకుంటా. స్వామి, అసలు ఏం జరిగిందంటే నాకేమీ చెప్పాల్సిన అవసరం లేదమ్మా. నీ భర్త పరిస్థితి ఏంటో నాకు అంతా అర్థమైంది. నువ్వు చెయ్యాలనుకుంటున్న కార్యం కూడా నాకు అర్థమైందమ్మా. ఎల్లుండే పౌర్ణమి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి రామ్మా. అక్కడ పూజా విధానాన్ని, ఆ పరమశివుడి అనుగ్రహం కలిగేలా ఎలా చెయ్యాలో, ఏ నియమనిష్టలు పాటించాలో, ఏ ఫలితం ఎలా నీకు దక్కుతుందో మొత్తం వివరిస్తాను. కానీ ఆ పూజ చాలా కష్టతరమైందమ్మా. ఎంత కష్టమైనా పర్వాలేదు స్వామి. నా భర్త కోసం నేను చేస్తాను. తథాస్తు. వాడికి పచ్చడి మెతుకులు తినాల్సిన అవసరం లేదు. తనని తీసుకెళ్లిపోతాను. అత్తయ్య, వద్దత్తయ్య, దయచేసి నా మాట వినండి. అక్కడ బాలగారికి ఫణి వల్ల గండ ఉంది అత్తయ్య గారు. మీరందరూ నమ్మడం లేదని మీ అందరి నుంచి దూరంగా ఇక్కడికి తీసుకొచ్చాను. అసలు త్రిపుర చెప్పినట్టు ఎంతవరకు కరెక్ట్? ఈ ఇంట్లో జరిగిన వాటికి అన్నిటికీ కారణం ఫణియే అనుకోవాలా, లేదా త్రిపుర కూడా పొరపాటు పడిందా? అసలు నాకేం అర్థం కావడం లేదు. అయినా దీని గురించి నేనెందుకు అంతలా మదన పడాలి? ఫణి వాళ్ళేమీ బయట వ్యక్తులు కాదు. బాలాకి సొంత తమ్ముడు. అందర్నీ పిలిచి అందరితో మాట్లాడితే అయిపోతుంది కదా. ఎందుకీ లేనిపోని అనుమానాలు? ఉర్వశి, 18 రోజులు పూర్తయింది. ఇంకా 42 రోజులు.
త్రిపుర చెప్పిన 2 నెలల గడువులోపు ఆ బాలాని మార్చి తీసుకురాకపోతే ఆస్తి మొత్తం నాదవుతుంది. అలాగే ఎండి చైర్ కూడా నాదే అవుతుంది. నువ్వు క్యాలెండర్లో లెక్కలు వేసుకోవడం తప్ప వాళ్ళెక్కడున్నారో ఎక్కడికి పోయారో వాళ్ళ ఆచూకీ తెలుసుకోవడం మాత్రం అవ్వట్లేదు. అవునులే, నువ్వు కాబట్టి ఇన్ని మాస్టర్ ప్లాన్లు వేసి వాళ్ళని ఇంట్లో నుంచి పంపించగలిగావు. నా కొడుకు ఏమీ చేయలేదుగా. కొంచెమైనా సిగ్గుండాలి. వాడు సృష్టించిన ఫైనాన్స్ మ్యాటర్ గొడవ వల్లే వాళ్ళు బయటికి వెళ్లారు అనే విషయం మర్చిపోకు. మాట్లాడదాం. ఊరుకోవే, ఆ విషయం మనందరికి తెలుసు. అమ్మాయి అనేది ఏంటంటే వాళ్ళు బయటికెళ్ళిన తర్వాత మళ్ళీ బాలాని మార్చుకొని తిరిగి ఇంటికొస్తారేమోనని టెన్షన్ పడుతుంది. వాళ్ళని ఇంటికి రానికుండా చేయాలని నీ కోడలంటుందే. చూడు రోసి, నేను మన గ్యాంగ్ని పెట్టి వెతికిస్తున్నాను. అణువణువు ఇంచించు వదలకుండా వెతికిస్తున్నాను. వాళ్ళు దొరుకుతారు. దొరికిన మరుక్షణమే వాళ్ళ ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతాయి. వాళ్ళు ఇంటికి రావడం అంటూ జరగదు. కానీ వాళ్ళు దొరికేలోపు ఇంకా వాళ్ళకి మిగిలి ఉన్న టైం ఏంటో ప్రతిరోజు ప్రతి గంట నేను లెక్కిస్తూనే ఉన్నాను. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు 2 నెలలు పూర్తయ్యే లోపు బాలాని మామూలు వ్యక్తిని చేసి ఈ ఇంటికి రాకూడదు, రానివ్వను కూడా. అలాగే ఒకవేళ వాళ్ళు మన కంట పడకపోయినా కూడా వాళ్ళు 2 నెలలు ఎక్కడ ఉన్నారో మనకు తెలియకపోయినా సరే నాకొచ్చే పవర్ ఆఫ్ అటార్నీ కానీ నాకొచ్చే ఎండి పొజిషన్కి కానీ వాళ్ళు అడ్డు రాకూడదు. అందుకనే రోజు నేను గుర్తు చేసుకుంటున్నాను. రోజు ఈ క్యాలెండర్లో నోట్ చేసుకుంటున్నాను. ఏంటి పెద్దమ్మా, ఏంటి ఇలా వచ్చావు? ఏం లేదు. అదేంటి నువ్వు క్యాలెండర్లో గీతలు గీసి బాలా త్రిపుర అని అంటున్నావు?